పేరు చంటి, నా ఛానల్ స్వాగతం. ఈరోజు బీరకాయ ఎప్పుడు బీరకాయ ఎప్పుడు కావాల్సిన పోపులు పెట్టుకుందామండి. కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, శనగపప్పు, మినపప్పు. గ్యాస్ వెలిగించుకుందామండి. బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పడతాయి, బీరకాయలు ఎక్కువ కాబట్టి. ఆయిల్ కాగిందండి, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. బీరకాయ ముక్కలు చూడండి, ఇవి ముక్కల్లా లేవు కదా, నీరులా ఉంది. బీరకాయని పిండేసాను అనమాట, నీరు అంతానే. ఇప్పుడు మనం వేసుకుందాం. పోపు వేగిపోయిందండి, ఇప్పుడు వేసేసుకుందాం. అలా పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వేగుద్ది. ఆ నీరు పోపులో ఉండకుండా గుమ్మని వేగిపోద్ది అన్నమాట. నీరు ఉండటం వల్ల టైం ఎక్కువ పడుతుంది. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నామండి. సాల్ట్ వేసుకున్నామండి, కొంచెం వేస్తున్నాను. అలా మనం రుచి చూసుకుని వేసుకోవచ్చు. ఉప్పు వేయటం వల్ల వాటర్ దిగి గమ్మున వేయిపోద్ది. ఒక 5 నిమిషాలు ఆగనిద్దామండి, మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకోవాలండి. చూసారా, నేను పిండేసిన ఇంకెంత వాటర్ వచ్చిందో. ఈ నీరుకాయలు అనమాట, అందుకే వాటర్ ఎక్కువ ఊరిపోయింది. సాల్ట్ వేయగానే నీరంతా బయటకు వచ్చేసింది. నీరంతా పోయే వరకు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒకసారి మూత తీసి చూస్తున్నామండి. చూసారా, ఈ నీరు బీరకాయలు కోసం, అందుకే బాగా నీరు వచ్చేస్తుంది. కానీ ఇలా ఉన్నది బీరకాయ ముక్కలా ఉండదు. ఇదిగో చూడండి, బీరకాయలు బాగానే ఉన్నాయి కదా అని మెత్తగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఏం గట్టిగా లేవు గింజలు. కానీ మరి లేతవే, కానీ పేసం అయిపోయింది. ఇలా ఉన్నది ఏంటంటే ఇంకెలాగే ఉంటుంది, నీరు ఎక్కువ అవుతాయి. అక్కడికి పిండేసే లైట్గా ఉప్పేసి, కానీ ఇలాగే ఉండిపోయింది. కానీ ముక్కలా ఉంటే బాగుంటుంది. అప్పుడే పావు గంట నుంచి ఏగుతుంది, కానీ నీరు ఇంకా ఊరతానే ఉంది. తీసి చూసుకుందామండి. ఇప్పుడు చూడండి, దగ్గర పడిపోయింది. లైట్గా కారం వేసుకుందాం, ఎందుకంటే అలాగా మెత్తగా ఉంది కాబట్టి. కూరలాగా అయిపోయింది కదా.
అయిపోయిందండి, పెట్టేద్దాం. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, వాటర్ లేదు ఇంకా.